బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దత్తాత్రేయసమారంభాం నృసింహయతివరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సర్వత్ర అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కలియుగం ప్రారంభం అయ్యేటప్పుడే బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచి, ఇంక నీ సమయం ఆసన్నమైంది, నీవు భూలోకానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు కలిపురుషుడు ఒక వికృతమైనటువంటి స్వరూపంతో వస్తాడు. అతని యొక్క స్వరూపమే పిశాచ రూపంతో ఉంటుంది. అతను ఒక చేత్తో నాలుకను, ఒక చేత్తో మర్మావయవాన్ని పట్టుకొని గంతులు వేసుకుంటూ వచ్చాట. అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతాడు, ఏమిటి నీ వికృతమైనటువంటి చేష్ట, ఎందుకు ఇలా ఉన్నావు అని. అప్పుడు కలిపురుషుడు అన్నట్ట, ఇప్పుడు నేను భూమి మీదకి వెళుతున్నాను గనుక, నా పరిపాలన ప్రారంభం అవుతుంది గనుక నేను 2 శబదాలు చేసి వెళ్తున్నాను భూమి మీదకి అన్నట్ట. దానికి సింబల్గా ఒక చేత్తో మర్మావయవాన్ని, ఒక చేత్తో నాలుకను పట్టుకొని ఉన్నాను అన్నట్ట. ఏమిటి అంటే, కలియుగంలో నేను వెళ్ళిన తర్వాత మానవులందరినీ కూడా జిహ్వ చాపల్యంతోనూ కామంతోనూ కట్టివేస్తాను అన్నట్ట. అది నా ఈ యొక్క చేష్టకు అర్థము అన్నట్ట. ఎన్ని వేల సంవత్సరాల క్రితమో మన మహర్షులు ఇచ్చినటువంటి పురాణాలలో ఈ కలిపురుషుడని, వాడు అట్లాంటి వికృతమైన రూపంతో వచ్చాడని, మానవుల్ని కామంతోనూ జిహ్వ చాపల్యంతోనూ కట్టేస్తానని చెప్పాడని రాసినది ఇప్పుడు నిజంగా జరుగుతున్నదా లేదా? జరుగుతుందిగా. అవి రెండే కదా జరిగేది ఇప్పుడు సమాజంలో. మనిషి యొక్క ఆలోచనలంతా ఆ రెండింటి చుట్టే తిరుగుతున్నాయా లేదా? ఆ రెండింటికే ప్రలోభపడుతున్నాడా లేదా మనిషి? అంటే జిహ్వ చాపల్యము అనేది ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయింది అంటే, ఈరోజు మనకి ఆరోగ్యము ముఖ్యమా, రుచి ముఖ్యమా అంటే దేనికి ఓటేస్తాం? రుచికి ఓటు వేస్తాం అంతే. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన సింబాలిక్ కరెక్టే కాదా? ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇట్లా ఇదే తినాలి, ఇంతే తినాలి అని మనకి ఏ నియమం ఉండదు. ఆహారానికి కూడా మనం రుచికి బానిస అయిపోతూ ఉన్నాం. ఇక కామం విషయంలో కూడా చెప్పక్కర్లేదు. పరిస్థితులు ఎంత దయనీయంగా నానాటికి దిగజారిపోతూ ఉన్నాయో. అయితే మరి బ్రహ్మదేవుడు కలిపురుషుడికి, నువ్వు భూలోకానికి వెళ్తున్నావు, వెళ్ళగానే నీ రాజ్యం పరిపాలన స్టార్ట్ అవుతుంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైతే ఆ విధమైన పరిపాలనే ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు మనం వేసే ఓటు కూడా ఎట్లా వేయాలి? ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి, పథకాలను దృష్టిలో పెట్టుకొని కాదు. ఎవరికి ఓటు వేయడం వలన మన దేశం సుభిక్షంగా ఉంటుందో, క్షేమంగా ఉంటుందో,
సమాజానికి శ్రేయస్సు చేకూరుతుందో అట్లాంటి విలువలు ఉన్నటువంటి మనుషులు చాలా అరుదైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కలిపురుషుడు ప్రవేశించి భూమి మీదకి 5,000 సంవత్సరాలు దాటిందంటే బాగా వేళ్ళు ఉంచుకొని గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాడు కదా, 5,000 ఏళ్ళు అయిందంటే. అటువంటి పరిస్థితుల్లో మంచి మనిషియే మనకి దొరకనటువంటి రోజుల్లో ఈరోజు సరి అయినటువంటి పరిపాలకుడు, నాయకుడు దొరికితే అది అదృష్టమే. అట్లాంటి వాళ్ళని మనం ఎన్నుకోవడం కూడా ధర్మంలో భాగమే. ఆ విషయం మనం మర్చిపోకూడదు. కలిపురుషుడు భూమి మీదకు వెళుతూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాట, నీవు భూలోకానికి వెళ్ళగానే అందరూ నీకు మ్యాక్సిమం వశమైపోతారు, కానీ గురు భక్తులను మాత్రం నీవు కంటితో కూడా చూడవద్దు, భక్తులను కంటితో కూడా చూడవద్దు అన్నట్టు. అందుకని కలిపురుషుడు యొక్క ప్రభావానికి మనం లోనే అయిపోయి జీవితంలో ఏ విధమైన లక్ష్యము లేకుండా కేవలం జీవితం అంటే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి అనుభవిద్దామా, అంతే తప్ప ఏ లక్ష్యము ఏ గోలు లేకుండా పోతుంది. ఎప్పుడు అంటే భక్తి లేనప్పుడు. ఇటు దైవ భక్తి లేదా అటు గురు భక్తి ఉన్నప్పుడు మాత్రం కలిపురుషుడి యొక్క ప్రభావం మననేమి చెయ్యలేదు. రాబోయేటువంటిది చాలా గడ్డు కాలం, దయనీయమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి ముందు ముందు. ఇప్పుడు మానవ జాతి ఎలర్ట్ అయితే సరి అయినటువంటి ఆలోచనలు చేసి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే మళ్ళీ మనం వెనుకటి పరిస్థితులు తెచ్చుకోవచ్చు. ఆ అవకాశం ఇప్పటివరకు ఇంకా చేతిలో ఉంది. ఆ కాస్త చేయి దాటిపోయింది అంటే మన తరం కూడా వెళ్ళిపోయి నెక్స్ట్ తరం అంటే స్మార్ట్ ఫోన్తోనే పుట్టిన తరం. మనం పుట్టలేదు కదా, స్మార్ట్ ఫోన్తో మనం పుట్టలేదు, ల్యాండ్ ఫోన్ కూడా లేదు మన బతుకప్పుడు, మన ముఖానికప్పుడు కదా. ఇప్పుడు మరి పుట్టిన పిల్లవాడితో సహా పుట్టుకతోనే స్మార్ట్ ఫోన్తో పుడుతున్నారు. అందుకని స్మార్ట్ ఫోన్తో పుట్టేటువంటి పిల్లల యుగం ప్రారంభమైన తర్వాత మార్పు అనేది చాలా కష్టం. అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మనం మధ్యలో వారధిగా ఉన్నాం. ఒకవైపు ప్రకృతి పర్యావరణాలు పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేత అంటే మన ప్రాచీన ఋషులు అందించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు చూసినట్లయితే ప్రకృతి ఆరాధన అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ప్రకృతి ఆరాధన. వినాయక చవితి అంటే పత్రులు. ప్రతి సంవత్సరం వినాయక చవితికి మనం ఈ పత్రులన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా ఈసారి మళ్ళీ సంవత్సరానికల్లా మనం ఈ మొక్కలు పెంచుకోవాలని అందరికీ ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు ప్రకృతి ఏమవుతుంది? కాపాడబడుతుంది కదా. ఎన్ని మొక్కలు పెంచుతాం అప్పుడు మనం? ఈ మొక్కలన్నీ మనకు అందుబాటులో ఉండాలి, మన ఊరిలో ఉండాలి, మన దేవాలయంలో ఉండాలి, మన ఆశ్రమంలో ఉండాలి. ఎక్కడ వినాయక చవితి రాగానే అటు ఇటు పరుగు పెట్టే అవసరం ఉండకూడదు అనుకుంటే బోల్డ్ మొక్కలు మనమే పెంచుతాం కదా. అంటే వినాయక చవితి పండుగ పేరు మీదుగా ప్రకృతి పర్యావరణాలు కాపాడడం జరిగిందా లేదా? జరగలేదండి. ఎందుకంటే ఏదో స్టేజ్ కట్టి బొమ్మ పెట్టారు కానండి, విగ్రహం పెట్టారు కానండి, డ్యాన్సులు వేశారు, లైటింగ్ పెట్టారు, భోజనాలు పెట్టారు కానండి, ఈ ఆలోచన మాత్రం ఎవరికి రాలేదు కదండి. వస్తుందేమో అని పాపం వాళ్ళ పిచ్చే ఆలోచన. వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలు ఏవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవట్లేదు. మనం అన్నింటినీ కూడా భౌతికంగాను యాంత్రికంగాను లౌకికమైనటువంటి విషయ భోగాలు ఎలా ఉంటాయో పండుగల పేరుతో దానిని కూడా ఒక ఎంజాయ్మెంట్ ప్రోగ్రాం లాగా మనం మార్చేసుకుంటున్నాం. అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితికి దిగజారిపోయాం మనం. నిజమా కదా? మరి ఎట్లా బాగుంటుంది సమాజం? ఎలా బాగుంటుంది? ప్రకృతి పర్యావరణాలు ఎలా పరిరక్షింపబడతాయి? పుష్కరాల పేరుతో నదులన్నీ శుభ్రం చేయడం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం అంటే ఆ నదీ ప్రాంతం అంతా శుభ్రం అయిపోతుంది. కానీ ఇప్పుడు పుష్కరాలు అయిపోయాక చూస్తే మొత్తం ఎంత పొల్యూట్ అయిపోయి ఉంటాయి కదా నదులన్నీ. అంటే వాళ్ళు దేనికోసం పెట్టారు, మనం ఏం చేస్తున్నాం? భూమిని అనేక గనుల కోసం తవ్వుతున్నాం. మనం ప్లాస్టిక్ వాడకంతో భూమి అంతా కూడా ఒక ప్లాస్టిక్ కవర్ లాగా, ఒక పొరలాగా ఏర్పడిపోతుంది. వర్షం కురిసిన నీళ్లు ఇంకో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి.
లోపల ఉన్న చల్లదనం బయటకు రాదు, పైన ఉన్న నీళ్లు లోపలికి వెళ్ళవు. మనకు అవసరానికి మించినటువంటి కలప మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఎన్ని చెట్లు పెంచుతున్నాం మనం? చెట్లు పెంచుతున్నామా? ఎన్ని మొక్కలు పెంచుతున్నాం మనం? కనీసం ప్రతి మనిషికి ఒక 4 చెట్లు అవసరం అవుతాయట ప్రాణవాయువుకి. ఒక మనిషికి 4. ఆ రేషియో చొప్పున భూమి మీద ఉన్న మనుషులందరూ మొక్కలు 4 పెంచాలి. పుట్టినరోజు వచ్చింది, పెళ్లి రోజు వచ్చింది, ఏమిటి చేసేది అంటే అర్ధరాత్రి కేకు కోసి మూతులకు పూసి ముక్కులకు పూసి దీపాలు ఆర్పి కొంపలు ఆర్పి, ఇదే కల్చరు ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో ఏమిటి అర్థం అసలు? మనం కొన్ని మొక్కలు పెంచగలిగితే బాగుంటుంది. పుట్టినరోజు అయితే మనం కొన్ని మొక్కలు పెంచితే బాగుంటుంది. పెళ్లి రోజు సందర్భంగా పిల్లల చేత కూడా అట్లా చేయించామనుకోండి, అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పుట్టినరోజు, పెళ్లి రోజులు, వాళ్ళ ఇంట్లో జరిగిన శుభకార్యాల సందర్భాల్లో ఒక గుర్తుగా ఒక మొక్క పెంచుతూ ఉంటే. అందుకనే మన ప్రాచీనులు ఏం చేస్తారంటే రావి మొక్క, వేప మొక్క నాటి వాటికి కళ్యాణం చేస్తే లక్ష్మీనారాయణ స్వరూపంగా అది మన వంశంలో ఎన్నో తరాలకు ఆ పుణ్యఫలం వస్తుంది అన్నట్ట. చూడండి, అంటే ఎంత మనలో అవేర్నెస్ తీసుకురావడం కోసం. అట్లా ఒకసారి దైవము అని భావంతో వాటిని నాటి కళ్యాణం చేశాక మనం ఏం చేస్తాం? ఇంకా వాటిని ఇంకెప్పుడు నరకం కదా. అందుకని చెట్టులో దేవుడు ఎక్కడున్నాడండి నాన్సెన్స్ అని కొట్టేస్తాం బాగుందా? చెట్టులో దైవీ భావన కలిగి ఉన్నప్పుడు కొట్టకుండా వాటిని కాపాడటం బాగుందా? దైవీ భావంతో కొట్టకుండా ఉంటున్నాం కాబట్టి అదే మంచిది కదా. ఇట్లాంటి ఆలోచన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? కేవలం దేవాలయాలు అంటే అభిషేకాలు, అర్చనలు, అలంకారాలకు పరిమితమైపోయాయి. ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రసాదాలకి పరిమితమైపోయాయి. అసలు నిజానికి దేవాలయము అంటే మానవాళికి మనోవికాసాన్ని కలిగించేటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రం, మనోవికాసాన్ని కలిగించాలి. అన్య మతాలు ఎందుకు విస్తరిస్తున్నాయి? దానికి కారణం ఏమిటి అంటే ప్రచారం. 1కి 10 సార్లు మనం ఏదైనా చెప్పామనుకోండి, అది మంచి అయినా చెడైనా మనకి కొంచెం లోపలికి ఎక్కువ వెళ్తుంది కదా. ఏమో నిజమేనేమో, చూద్దాం ఏముంది అనిపిస్తుంది, ట్రై చేద్దాం అనిపిస్తుంది. అది మానవ నైజం. మనం నిరంతరం ఏది చూస్తామో, ఏది వింటామో, ఏం మాట్లాడతామో అదే ప్రాక్టికల్గా చేయాలి అనిపిస్తుంది క్రమేణా. అందుకని మనకు ఋషులు అందించినటువంటి చక్కని జీవన విధానాన్ని కోల్పోయాము. ఆచార వ్యవహారాల మాటలు దాగి ఉన్నటువంటి విలువలను కోల్పోయాము. తత్ఫలితంగా మన ఆరోగ్యం పాడు చేసుకున్నాము. ఆయు ప్రమాణం గణనీయంగా పడిపోయిందా లేదా? మన పెద్దవాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవించేవారు? ఎంత ఆరోగ్యంతో జీవించేవారు? శరీరానికి సరి అయినటువంటి వ్యాయామం లేదు. సూర్య నమస్కారాలు మన ఋషులు అందించారు. ప్రాణాయామము, యోగాభ్యాసము అందించారు. వాటిని నేర్చుకొని కనీసం ఒక 40-45 నిమిషాలైనా మనం వాటిని చేస్తున్నామా? ఏమీ లేదు. ఉరుకులు పరుగులు. ఆరోగ్యం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం కావాలంటే ఎలా వస్తుంది? అంటే ఋషులు అందించినటువంటి మంచి ఆహారపు అలవాట్లు లేవు, జీవన విధానం లేదు, ఆచార వ్యవహారాలు లేవు, శరీర దారుఢ్యానికి కావలసినటువంటి వ్యాయామం లేదు. ఇవన్నీ ఋషులు ఇస్తే అవన్నీ మనం పక్కన పెట్టి మన కష్టాలు, కోరికలు, ఆరోగ్యాలు చక్కబడడం కోసం దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఇచ్చింది, నేను చెప్పినట్టు నువ్వేం చేయలేదు కదరా. దేవుడికి మొక్కుకుంటే కొబ్బరికాయ కొడితే మన ఆరోగ్యం చక్కబడాలని అనుకుంటున్నాం, కానీ భగవంతుడు ఋషుల ద్వారా మనకి ఏవైతే ఇచ్చాడో వాటిని నేర్చుకుని ఆచరించే ప్రయత్నం చేయట్లేదు. కొన్ని వందల సంవత్సరాలు జీవించినటువంటి మహానుభావులు ఉన్నారు యోగాభ్యాసంతో. మన తెలుగువారే కాశీలో ఉండేవారు, త్రైలింగ స్వామి అని. త్రైలింగ స్వామి వారు కాశీలో నడయాడే కాశీ విశ్వనాథుడు అని కీర్తింపబడ్డారు. స్వయంగా రామకృష్ణ పరమహంస వారు వెళ్ళి వారి దర్శనం చేసుకున్నారు. 280 సంవత్సరాలు జీవించిన మహానుభావుడు త్రైలింగ స్వామి.
కాశీలోనే 180 ఏళ్ళు ఉన్నారు. అప్పటికి వచ్చేటప్పటికి ఆయనకు 100 ఇంచుమించు. మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? కేవలం ఏ కోర్స్ చదివితే, ఏ డిగ్రీ చదివితే ఏ ఉద్యోగం వస్తుంది, ఏ జీతం వస్తుంది, ప్యాకేజ్ ఎంత వస్తుంది, మనం బతుకుతున్నాం అంతే. ఇంకా అసలు ఈ మహాత్ములు ఏమిటి, ఈ వేదాలు ఏమిటి, ఉపనిషత్తులు ఏమిటి, పురాణాలు ఏమిటి, ఇతిహాసాలు ఏమిటి, సనాతన భారతీయ ఋషులు అందించినటువంటి ఇంత సాహిత్యం ఉంటే అదేది మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎన్ని విషయాలు అందించారు వాళ్ళు. ఋషులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు. సత్యద్రష్ట ఋషి, సత్యాన్ని దర్శించినటువంటి వాడు, జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వాడు ఋషులు. అలాంటి ఋషులకు మనం వారసులమన్న సంగతి మర్చిపోయాం. ఆ ఋషులకు వారసులమైన మనం ఎలా ఉండాలి? ఋషుల్లానే ఉండాలి. ఆ విషయం మనకి నిరంతరం జ్ఞాపకం చేయడం కోసం మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, మనం ఏ సత్కార్యం చేసినా, రోజు నిత్యం పూజ చేసినా, దేవాలయానికి వెళ్ళినా గోత్రం స్మరించుకోమని చెప్తారు. గోత్రం చెప్పండి అంటారు. గోత్రం అంటే ఏమిటి? నిజానికి ఋషుల యొక్క పేరు. ఋషుల యొక్క పేరండి గోత్రం అంటే, అంతే కదా. కాశ్యపస గోత్రము, కశ్యపుడు అనే ఋషి పేరు. ధనంజయ గోత్రము అని ఉంటుంది కొంతమందికి. ధనంజయ అనే ఆయన ఋషి. వశిష్ఠ గోత్రం, భరద్వాజస గోత్రం కదా. ఇట్లా అనేక గోత్రాలంటే, గోత్రం అంటే ఋషి అంటే ఎందుకు స్మరించుకోమన్నారు మనల్ని? ఆ ఋషిని ఎందుకు స్మరించుకోమన్నారు? నేను ఆ ఋషి సంతతిని, నేను ఆ ఋషి వారసుడిని, నేను ఆ ఋషి వంశంలో జన్మించిన వాడిని, కనుక నేను సామాన్యుడినా, ఋషి తుల్యుడను, ఋషికి వారసుడినా? అంటే మనలో ఎంత ఒక పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అవ్వాలన్నమాట అక్కడ. కానీ అవేం తెలియదు మనకి. గోత్రం అంటే ఒకసారి ఫోన్ చేసి అడుగుతూ ఉండండి. ఇప్పుడు గోత్రం అడగాలి ఎవరినైనా ఇంటికి ఫోన్ చేసి, వాళ్ళకి గుర్తుంటుందో ఉండదో చెప్పలేము. ఇప్పుడు మన తల్లిదండ్రులకైతే గుర్తుంటుంది, మనకు అది కూడా గుర్తుండదు. మన పిల్లవాడికి ఏం గుర్తుంటుంది? ఆ గోత్రానికి కూడా ఒక కొమ్ము పెట్టి, ఒక కొమ్ము తీసేసి, ఒక అక్షరం పెట్టి, ఒక అక్షరం తీసేసి, అది ఋషి పేరులాగా కూడా ఉండదండి. అదంతా మారిపోయింది పలకటం చేతగాక. అంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి దేశంలో పుట్టి, ఇంతమంది మహనీయులు పుట్టిన భూమి మీద పుట్టి, భారతదేశంబు వేదాల పంట భూమి, అఖిల శాస్త్రాలకిది పుట్టి నిల్లు, పెక్కు అవతారములు కన్న పెద్ద తల్లి, అఖిల దేశాలకిది ఉపాధ్యాయని కాదే. అన్ని దేశాలకు కూడా దిశానిర్దేశము చేయగలిగినటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాంటి గురుస్థానంలో మనం ఉండి మనం ఇతరులకు చెప్పాల్సింది పోయి, ఈరోజు ఇతరులతో మనం చెప్పించుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాం. ఎవరైనా అమెరికాలో ఏదైనా చేస్తే అది గొప్ప. అందుకని ప్రభుపాద స్వామి ఏం చేశారంటే, ఇక్కడ మనం హరే కృష్ణ హరే రామ అనమంటే అనరు, అమెరికా వాడితో అనిపిస్తే గనక అమెరికాలో అంటున్నట్ట మనం కూడా అందామని వీళ్ళు తయారయ్యారట. అందుకని ప్రభుపాద స్వామి ఏం చేశారండి, అమెరికా వెళ్ళిపోయారు. ఎంత కష్టపడి వెళ్ళారో ఆయన అమెరికా. అక్కడ స్టార్ట్ చేశారు హరే కృష్ణ ఉద్యమం. అక్కడ స్టార్ట్ చేశారు కనుక అమెరికా వాడు చేస్తున్నాడంటే అందులో ఏదో ఉంటుందని చెప్పి ప్రపంచం అంతా మొదలుపెట్టింది. అది అంతర్జాతీయ సంస్థ అయిపోయింది. అట్లాంటి పరిస్థితికి దిగజారిపోయాం మనం. ఆలోచించండి. మన జీవితాలు ఎలాగో 3 వంతులు అయిపోయాయి, ఇంకొక వంతు ఉంది. కానీ రేపు రాబోయేటువంటి మన పిల్లల భవిష్యత్తు చాలా ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం యోగాసనాలు, ప్రాణాయామము, సూర్య నమస్కారాలు, ధ్యానము నేర్పించాలి. ఓన్లీ సబ్జెక్ట్ బుక్స్ మాత్రమే చదువుకొని మార్కులు తెచ్చుకునేటువంటి వాడు మంచి జాబ్ తెచ్చుకోగలడేమో, చాలా జీతము డబ్బులు సంపాదించుకోగలగడేమో, పెళ్ళవుతుందేమో, ఒక కుటుంబము పిల్లలు ఏర్పడతారేమో, ఒక మంచి ఇల్లు ఫ్లాట్ కొనుక్కుంటాడేమో, అంతవరకే. కానీ వాడి జీవితంలో వాడికి సుఖము, శాంతి ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా? ఆరోగ్యం ఉంటుందా? పోనీ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉంటుంది ఆరోగ్యం? పగలు మెలకువగా ఉండాలి, రాత్రి నిద్రపోవాలి. కానీ మనం పనిచేసేది విదేశీ కంపెనీ కనుక వాడు పగలు మెలకువగా ఉంటాడు, మనల్ని రాత్రి మెలకువగా ఉండమంటాడు. కనుక పగలు చేయాల్సిన పని రాత్రి, రాత్రి చేయాల్సిన పని పగలు చేస్తున్నాం.
ఏమైంది అప్పుడు? ప్రకృతికి విరుద్ధంగా మనం ప్రయాణం చేస్తున్నాం. మన జీవన శైలిని ప్రకృతికి విరుద్ధంగా మార్చుకున్నాం. ఏమైంది? ఆరోగ్యం లేకపోతే ఏమైందండి? డబ్బు వస్తుంది కదా, ఏం చేసుకుందాం డబ్బుతో? ఈ డబ్బంతా తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్ పోయటమే. పెద్ద హాస్పిటల్కి వెళ్ళకపోతే ఇవాళే చచ్చిపోతామేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత పైపులు పెట్టి ఇవి పెట్టి ఇంకో వారం 10 రోజులు బతికిస్తారు, నెల బతికిస్తారు. ఆ పైపులు తగిలించుకొని బతికితే ఎంత, బతకపోతే ఎంత? నిజమా కదా ఇవన్నీ? అవునా కదా? డబ్బు లేనివాడి మరణానికి డబ్బున్నవాడి మరణానికి ఏమిటి తేడా అంటే అదే. డబ్బు లేనివాడు ఇంటి దగ్గర హాయిగా చచ్చిపోతాడు. డబ్బున్నవాడు ఐసీయూలో పైపులు పెట్టించుకొని వాడు ఉన్నాడో చనిపోయాడో కూడా తెలియకుండా శవానికి కూడా ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితిలో వైద్య వ్యవస్థ కూడా ఉంది కనుక, అందుకనే ఇట్లాంటి అవకతవకలు, అవినీతి జరగకుండా ఉండాలి అని అంటే ఆధ్యాత్మికత అనేది ప్రతి ఒక్కరి సొత్తు కావాలి. చిన్నప్పటి నుంచే ప్రతివాడికి ఆధ్యాత్మికత అలవర్చామనుకోండి, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక దృష్టి అలవర్చామనుకోండి, ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక దృష్టి చింతన ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ధర్మము అనేది ఉంటుంది, సత్యము అనేది ఉంటుంది. బాబు, మనం రాముడు పుట్టినటువంటి నేల మీద పుట్టాము, రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఉంటాడు ప్రతి భారతీయుడు. అంటే రాముడు ఎంత గొప్పవాడు, ఆయన చరిత్ర ఏమిటి? ఆయన ఒక అడుగు వేస్తే సత్యం, మరొక అడుగు వేస్తే ధర్మము. సత్య ధర్మాలకు నిలువెత్తు స్వరూపం, సాకార స్వరూపం శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరాముడు నడిచిన విధంగా మనం నడవాలి. అలానే శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా మనం నడవాలి. రాముడేమో నడిచిన విధంగా నడవాలి, కృష్ణుడేమో చెప్పిన విధంగా నడవాలి. అందుకని ఆదర్శం ఏమిటి అంటే రాముడు చేసినది ఆదర్శం, కృష్ణుడు చెప్పినది ఆదర్శం. కృష్ణుడు చేసినట్టు చేయకూడదు, అసలు చెయ్యలేము. చాలా మంది అనుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా విలాస పురుషుడిగా ఉన్నాడు అని అనుకుంటే వాడిని కృష్ణుడితో పోలిస్తారు. తప్పు. పసిప్రాయంలోనే రాక్షస సంహారం చేసినటువంటి మహానుభావుడితో మనం ఏం పోల్చుకుంటాం? చిటికిన వేలు మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ధరించిన వాడితో మనం ఏం చేస్తాం? వాడిని పోల్చుకుంటే, ఆయన్ని పోల్చుకుంటే. అందుకని కృష్ణుడు బోధించిన గీత మనకు ప్రమాణం, రాముడు నడిచిన ఆదర్శవంతమైన జీవనం మనకు ప్రమాణం. అందుకని రామకృష్ణ రామకృష్ణ అంటారు ఎక్కువ మన వాళ్ళు. ఎందుకు వచ్చింది రామకృష్ణ అనుకోకుండా అంటారు. ప్రతి జీవి కూడా సాధించాల్సినటువంటి పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అందులో చివరిది ఏమిటి? మోక్షము. మోక్షం పొందటం కోసం వచ్చిన జన్మ మానవ జన్మ. మోక్షము పొందటం కోసమే వచ్చింది. అదియే దాని యొక్క పరమ ప్రయోజనము, దాని యొక్క లక్ష్యము, దాని యొక్క పరమావధి. మానవ జన్మ యొక్క పరమావధి మోక్షము. అందుకోసమే వచ్చాం మనం. అందుకని మానవ జన్మను మోక్ష ద్వారము అంటారు. అటువంటి మానవ జన్మ లభించిన తర్వాత మన లక్ష్యం ఏమిటి అంటే మోక్షము. కానీ మోక్షము పొందే లోపులో, మోక్షం కోసం సాధన చేసే లోపులో కొన్ని అవసరాలు ప్రాపంచికంగా ఉంటాయి. అందుకని వాటిని అర్ధకామాలు అన్నారు. ఈ సమాజంలో మనిషి మనుగడ కొనసాగించడానికి అవసరమైనవి అర్ధకామాలు. మోక్షానికి ముందే ఉన్నాయి అర్ధకామాలు ఉన్నాయి. మోక్షానికి సాధించే ప్రయత్నం చేస్తూనే ఈ సమాజంలో మన జీవనయాత్ర కొనసాగడానికి అవసరమైనటువంటి అర్ధకామాలు, వాటికన్నా ముందున్నటువంటి ధర్మంతో ముడిపెట్టుకోమని చెబుతుంది సనాతన భారతీయ ధర్మం. అందుకని ప్రథమ పురుషార్థం ఏమిటి? ధర్మము. ప్రథమ పురుషార్థం. ప్రధాన పురుషార్థం మోక్షం. ప్రథమ పురుషార్థమైన ధర్మము, ప్రధాన పురుషార్థమైన మోక్షము, ఈ రెండింటికి మధ్యలో ఉన్న అర్ధకామాలు ఈ లోకంలో మన జీవనయాత్ర కొనసాగడానికి కావాలి. కాబట్టి ఆ రెండింటిని ధర్మంతో ముడిపెట్టుకో, అప్పుడు మోక్షం తప్పకుండా. ఇప్పటికే పరిస్థితులు చేదాటిపోయాయి, అయినా పర్వాలేదు. ఇప్పటికైనా ప్రతి మనిషికి కూడా నా దేశము నా ధర్మము అన్న భావన, అన్న ఆలోచన వస్తే ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవచ్చు, సాధ్యం అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఇంకా కొంచెం మన జనరేషన్ వెళ్ళిపోయాకైతే ఇంకా అది కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు పిల్లలకేమీ చెప్పేది లేదు. చదువుకున్నావా, మార్కులు వచ్చాయా, ర్యాంక్ వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, ఇంకంతే పాపం.
మాతృ దేవోభవ, పితృ దేవోభవ అన్న ఆర్యోక్తులకు అర్హత కోల్పోతున్నారట నేటి తల్లిదండ్రులు. తండ్రి హరిచారమనడి తండ్రి తండ్రి అన్నాడు భాగవతంలో. తండ్రి హరిచారమనడి తండ్రి తండ్రి. భగవంతుడు మార్గాన్ని బోధించి దిశానిర్దేశం చేసి సరైన మార్గంలో నడిపించగలిగిన తండ్రే అసలైన తండ్రి అంటాడు. మరి ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారని చెప్పుకోవాలి, ఆస్ట్రేలియాలో, జపాన్లో, సింగపూర్లో ఉన్నా ఎవరిని కదిలించినా అక్కడే ఉన్నారంట. మరి మనం ఏం చేద్దాం? ఇక్కడ భారతదేశంలో ఉన్నారని చెప్పుకోవడమే ఒక చిన్నతనముగా, నామోషిగా అనిపించేటువంటి పరిస్థితి.